మనది డెమోక్రసీ, మంది మాబోక్రసీ కాదు. మేము ఇంత కష్టపడి ఇంత బలంగా రాష్ట్రాలను నిర్మిస్తుంటే మీరు మాటల్ని లెక్క చేయకుండా అడ్డగోలుగా పిల్లల కన్నా స్టేట్స్ కి మీరు ఎలా ఫేవర్ చేస్తారు? Let me remind all of us, we live in the world's largest democracy, India. But democracy should not become a mobocracy. We cannot let numbers dictate terms. We cannot let numbers dictate policies. ఆయన కూడా చాలా స్ట్రాంగ్ లీడర్ అయిన రేవంత్ గారు. నేను మల్కాజ్గిరిలో ఎంపీగా చేశాను. నేను ప్రపంచంలోనే అతిపెద్ద కాన్స్టిట్యుయెన్సీ అది. 32 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పాపులేషన్ 45 లక్షలు. నాకు పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అంటే ఎట్లుంటుందో నాకు తెలుసు అది. బట్ కామన్ సిటిజన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి స్టేట్ లెవెల్లో జరగాలి. అవి బీజేపీకి సంబంధించి బ్లాక్ ఫ్లాగ్ ప్రొటెస్ట్ అని నడుస్తుంది. ఏ రోజైతే జాయింట్ యాక్షన్ కమిటీ జరిగిందో, నిన్న జరిగింది, నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి, ఆ రోజు బీజేపీ వాళ్ళందరూ కలిపి బ్లాక్ ఫ్లాగ్ ప్రొటెస్ట్ అని చేస్తున్నారు. డీకే శివకుమార్ గారు నన్ను తీహార్ జైలుకి పంపించినప్పుడే నేను భయపడలేదు. ఈ బ్లాక్ ఫ్లాగ్స్ కి నేను భయపడేదని చెప్పి అంటున్నారు ఆయన. ఒక సగటు భారతీయుడి కంటే ప్రతి రూపాయి ట్యాక్స్ కి ఆ వ్యక్తి తమిళనాడు నుంచి అయితే 25 పైసలు మాత్రమే వెనక్కి వస్తుంది. కర్ణాటక నుంచి అయితే 16 పైసలు, తెలంగాణ నుంచి అయితే 26 పైసలు, అదే వ్యక్తి కేరళ నుంచి అయితే 49 పైసలు. ఇది నేను అంటున్న మాట కాదు. డీలిమిటేషన్ జాయింట్ యాక్షన్ కమిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆయన డీలిమిటేషన్ గురించి మాట్లాడుతూ చెప్పిన మాట ఇది. For ₹1 tax paid by Tamil Nadu, it get back 26 paisa, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa. ఆయన ఆంధ్రప్రదేశ్ పేరు తీసుకురాలేదు. ఏపీ నుంచి ఎటువంటి పొలిటీషియన్ కూడా రాలేదు. అది నారా చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, కళ్యాణ్ గారైనా. బట్ ఇదే స్పీచ్ ని కంటిన్యూ చేస్తూ కట్టే ప్రతి రూపాయి ట్యాక్స్ కి ఒక బీహార్ వ్యక్తికి ₹6.06 వస్తుంది. ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుంచి అయితే ₹2.03, మధ్యప్రదేశ్ నుంచి అయితే ₹7. But when Bihar pays ₹1 tax, it gets ₹6.06. Uttar Pradesh gets ₹2.03. Madhya Pradesh gets ₹1.73. ఎందుకు ఈ వివక్ష? వీళ్ళందరూ భారతీయులే కదా. మరి మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? దానికి వన్ వర్డ్ ఆన్సరే డీలిమిటేషన్ అని రేవంత్ రెడ్డి గారే కాదు, అదే మీటింగ్ కి కేటీ రామారావు గారు కూడా వచ్చారు. ఎంకే స్టాలిన్ గారి నుంచి పినరాయి విజయన్ గారి వరకు. అంతెందుకు పంజాబ్ నుంచి భగవంత్ మాన్ గారు వచ్చారు. కర్ణాటక నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ గారు. ఇలా అందరూ ఒకటే మాట చెప్తున్నారు. మీరు డీలిమిటేషన్ చేసే పరిస్థితి ఉంటే అది మీరు సౌత్ ఇండియాకి చేసే డిస్సర్వీసే. సో ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే, నిజంగా డీలిమిటేషన్ జరిగితే సౌత్ ఇండియాకి ఎటువంటి నష్టం జరగబోతుంది, బట్ అన్నిటికన్నా ముఖ్యంగా అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, అది ఎప్పటి నుంచి మొదలైంది, దాని జర్నీ ఎలా వచ్చింది, అందరికీ అర్థమయ్యే విధంగా మనం మాట్లాడేసుకుందాం. ఎందుకంటే ఈ వీడియోస్ ని అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూస్తున్నారు. సో అందరూ అర్థం చేసుకునేలా చెప్పడం నా బాధ్యత. ప్లస్ ఈ ఆర్గ్యుమెంట్ లో ఇరు పక్షాలు ఉండే వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు, ఈ డీలిమిటేషన్ జాయింట్ యాక్షన్ కమిటీలోకి వచ్చిన సీఎంలు, డిప్యూటీ సీఎంలు వీళ్ళందరూ ఏమంటున్నారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, దీన్ని ఎదుర్కొంటున్న అన్నమలై గారు లాంటి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఏమంటున్నారు కూడా విందాం. ఎవరేమనుకున్నా నేను ఇక్కడ భేద భావాలు లేకుండా 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ని మీ ముందు పెడతా. అండ్ దెన్ యూ డిసైడ్. అండ్ ఇలాంటి ఒక ఇంపార్టెంట్ వీడియో, ఇది మన నేషన్ లోనే బర్నింగ్ టాపిక్. అది కేటీఆర్ గారు ఒక్కటే మాట అన్నారు, ఇవాళ మనం యాక్షన్ తీసుకోకపోతే, ఇవాళ మన గొంతు వినబడకపోతే మన భావి తరాలు మనం తిట్టుకుంటారు అని కరాఖండిగా చెప్తున్నారు. అండ్ ఇలాంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది. మన తెలుగు స్టేట్స్ లో జరిగే విషయాల నుంచి ఇండియాలో జరిగే బర్నింగ్ టాపిక్స్ వరకు, అంతెందుకు అంతర్జాతీయంగా జరిగే టాపిక్స్ వరకు అందరికీ అర్థమయ్యేలా 15 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తాం. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ గురించి మీరు తెలుసుకోవాలంటే దీని కాంటెక్స్ట్, దీని హిస్టరీ గురించి మీరు తెలుసుకోవాలి. మనందరికీ తెలిసిన బేసిక్స్ ఏంటి? అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కోటేస్తాం, పార్లమెంట్ లో ఎంపీలు కోటేస్తాం, రాజ్యసభ ఎంపీలని, ఎమ్మెల్సీని మనం కాసేపు అలా పక్కన పెడతాం. ఈ ఓట్లకు అర్థం ఏంటి? మన ఎమ్మెల్యే కోటేసినా, ఎంపీ కోటేసినా ప్రజల కష్టాల్ని, ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రాబ్లమ్స్ ని రిప్రజెంట్ చేయడానికి స్టేట్ వరకు ఎమ్మెల్యే ఉండాలి, సెంట్రల్ లో మా గురించి మాట్లాడడానికి ఎంపీ ఉండాలి కదా. మనకి ఏపీలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, తెలంగాణలో 119. పార్లమెంట్ లో ఎంపీ సీట్స్ మన భారతదేశంలో అన్ని స్టేట్లకి సంబంధించి లోక్ సభలో ఉన్న ఎంపీ సీట్లు 543. ఇప్పుడు ఇక్కడ డీలిమిటేషన్ అనే ప్రక్రియ ఎలా వస్తుందో మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన పాపులేషన్ ఎప్పుడు స్టేబుల్ గా ఉండదు కదా, అది కాన్స్టెంట్ గా పెరుగుతూ ఉంటుంది. అంతెందుకు మన ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కండక్ట్ చేసిన ఫస్ట్ జనాభా లెక్కల్లో మన పాపులేషన్ 36 కోట్లు, మరి ఇప్పుడు 143 కోట్లు. సో ఒక కాన్స్టిట్యుయెన్సీ యొక్క జనాభా కూడా క్రమేణా పెరుగుతూ ఉంటది. మరి ఒక్క వ్యక్తి అలా పెరుగుతున్న పాపులేషన్ ఎలా చూసుకుంటాడు? అతను ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా. సో ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలి, ఎంపీల సంఖ్య పెరగాలని చెప్పి కొత్త బౌండరీలు గీయాలి అని స్టార్ట్ చేసిందే డీలిమిటేషన్. ఇది ఇవాళ నిన్న స్టార్ట్ అయింది కాదు. పాపులేషన్ ప్రకారం సెన్సస్ డేటా చేంజ్ అయిన ప్రతిసారి డీలిమిటేషన్ జరుగుతూ వచ్చింది పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం అవి స్టేట్ ఎమ్మెల్యే సీట్ల వరకు వస్తే ఆర్టికల్ 170. ఫస్ట్ డీలిమిటేషన్ జరిగింది 1952లో, 1951 సెన్సస్ తర్వాత. అండ్ ఈ సెన్సస్ అనేది ఎవ్రీ 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సో 1961 సెన్సస్ తర్వాత 1963లో, అలాగే 71 సెన్సస్ తర్వాత 73లో జరిగింది. కానీ 1976లో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి జరిగింది. అప్పుడు దేశం ఎమర్జెన్సీలో ఉంది, ప్రైమ్ మినిస్టర్ కుర్చీలో కూర్చున్నది ఇందిరాగాంధీ గారు. మన భారతదేశపు జనాభా అనేది అడ్డగోలుగా పెరిగిపోతుంది, ఇది ఆపాలని చెప్పి 42nd అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఆవిడ. 1981 సెన్సస్ జరిగే లోపలే 25 సంవత్సరాల పాటు ఎంపీ సీట్ల దగ్గర జరిగే డీలిమిటేషన్ ఏదైతే
ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రీజ్ చేశారు. అంటే ఆ నంబర్ ఏదైతే ఉందో అది అలాగే ఉండాలి అని. సో ఇప్పుడు మీరు వింటున్న 543 అనే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది అప్పుడు బ్లాక్ అయిపోయింది. ఆవిడ బ్లాక్ చేసింది 25 సంవత్సరాలే. కాకపోతే అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పటి ఎన్డీఏ గవర్నమెంట్ కింద ఇంకో 25 సంవత్సరాల పాటు దీన్ని బ్లాక్ చేయాలి అని 2001 సెన్సెస్ లో చెప్పారు ఆయన. సో గట్టిగా మాడితే 50 years వరకు ఆ నంబర్ లాక్ అయిపోయింది. 1976 నుంచి వచ్చే సంవత్సరం రాబోయే 2026 వరకు. ఇప్పుడు ఇక్కడ ఈ డ్యామేజ్ ఏం జరిగిందంటే 50 years లో పాపులేషన్ పెరిగింది, కాకపోతే చాలా అనీవెన్ గా పెరిగింది. మన సౌత్ స్టేట్స్ ని తీసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు మనం పాపులేషన్ కంట్రోల్ చేసాం, మన జీడిపిని పెంచుకున్నాం, మన ఇన్ఫ్రా పెరిగింది, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. షార్ట్ గా చెప్పాలంటే మనం చాలా బుద్ధిగా ఉన్నాం. క్లాస్ లో కూర్చుని ఒక ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లా మీరు బీహార్ తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, రాజస్థాన్ తీసుకోండి, లేకపోతే మధ్యప్రదేశ్ తీసుకోండి, ఈ రాష్ట్రాల్లో అడ్డగోలుగా పాపులేషన్ పెరిగిపోయింది. వాళ్ళు ఇచ్చే జీడిపి తక్కువ, వాళ్ళు క్రియేట్ చేసే జాబ్స్ తక్కువ, తద్వారా ఫెడరల్ సిస్టమ్ కి అన్యాయం జరుగుతుంది. అందుకే మేము ట్యాక్స్ గా కట్టే ప్రతి రూపాయికి మాకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళు లాభపడుతున్నారని చెప్పి ముక్త కంఠంతో కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, పినరాయి విజయన్ గారు, స్టాలిన్ గారు, డీకే శివ్ కుమార్ గారు వీళ్ళందరూ కలిపి చెప్తున్నారు. కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ మాట మీద కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి అటెండ్ అయ్యారు. అది నాకు చాలా బాగా అనిపించింది. వ్యక్తిగతంగా ఎంకే స్టాలిన్ గారి ఐడియాలజీతో లేదా ఉదయనిధి గారి ఐడియాలజీతో నేను ఏకీభవించకపోవచ్చు, కానీ డీలిమిటేషన్ ఫైట్ కి సంబంధించి వాళ్ళు లీడర్షిప్ పొజిషన్ తీసుకుంటున్నారు. వాళ్ళు నాకు కేటీ రామారావు గారి స్పీచ్ లో కొన్ని పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. మనది డెమోక్రసీ, మంది మాబోక్రసీ కాదు. మేము ఇంత కష్టపడి ఇంత బలంగా రాష్ట్రాలను నిర్మిస్తుంటే మీరు మాటల్ని లెక్క చేయకుండా అడ్డగోలుగా పిల్లల కన్నా స్టేట్స్ కి మీరు ఎలా ఫేవర్ చేస్తారు? Let me remind all of us, we live in the world's largest democracy, India. But democracy should not become a mobocracy. We cannot let numbers dictate terms. We cannot let numbers dictate policies. ఆయన పాయింట్ అయినా రేవంత్ రెడ్డి గారి పాయింట్ అయినా ఒకటే. డీలిమిటేషన్ జరిగితే ఎంపీ సీట్లు 500 నుంచి 800 సీట్లు అవుతాయని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. అలాగే గనక జరిగితే ఆ ఎక్స్ట్రా సీట్లన్నీ యూపీకి వెళ్తాయి, రాజస్థాన్కి వెళ్తాయి, ఎంపీకి వస్తాయి, బీహార్కి వెళ్తాయి. మరి మా పరిస్థితి ఏంటి? మా సీట్లు పార్లమెంట్ లో తగ్గిపోతాయి. ఒకసారి గానీ మా వాయిస్ పార్లమెంట్ లో గానీ తగ్గిందా మేము సెకండరీ సిటిజన్స్ అయిపోతాం, సెకండ్ క్లాస్ సిటిజన్స్ అవుతాం. If BJP does delimitation on population, South India will lose political voice. North will make us secondary citizens. అమిత్ షా గారు మీ సీట్లకి ఏం కావు, మీ సీట్లు అలాగే ఉంటే ప్రోరాటా మేము చూస్తాం అంటున్నారు. కాకపోతే మా సీట్లు అలాగే ఉంచేసి వేరే సీట్లు పెంచేస్తే కూడా మా పర్సెంటేజ్ తగ్గినట్టే కదా అని కేటీఆర్ గారి పాయింట్. ఇంకో మాట అన్నారు కేటీఆర్ గారు, ఇండియా అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్. అది ప్రతి స్టేట్ కి ఇండివిజువల్ రైట్ ఉండాలి, ప్రతి స్టేట్ గొంతు వినబడాలి. మనకు కావాల్సిన కోఆపరేటివ్ ఫెడరలిజం కానీ కోఆర్జివ్ ఫెడరలిజం కాదు. మాకు సెంటర్ బిగ్ బ్రదర్ లో ఉండాలి కానీ బిగ్ బాస్ లో ఉండకూడదు. That India is a union of states. Constitution clearly says we are a union of states. Federalism is not a gift. It is our right. Union government should act like a big brother, not big boss. అంటే దానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఏకీభవించారు. ఆయన కూడా చాలా స్ట్రాంగ్ లీడర్ ఆయన రేవంత్ గారు. నేను మల్కాజ్గిరిలో ఎంపీగా చేశాను. నేను ప్రపంచంలోనే అతిపెద్ద కాన్స్టిట్యుయెన్సీ అది. 32 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, పాపులేషన్ 45 లక్షలు. నాకు పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అంటే ఎట్లుంటుందో నాకు తెలుసు అది. బట్ కామన్ సిటిజన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి స్టేట్ లెవెల్లో జరగాలి. అవి మీరు స్టేట్లో డీలిమిటేషన్ చేయండి, స్టేట్ కాన్స్టిట్యుయెన్సీలు పెంచండి. మీరు 119, 150 చేయండి, 180 చేయండి. ప్రజల సమస్యలు స్టేట్ లెవెల్లోనే తీరుతాయి. దేశవ్యాప్తంగా మాకు కావాల్సింది రిప్రజెంటేషన్. గట్టిగా మాడితే తెలంగాణకు 17 ఎంపీలు కూడా లేరు. మా పాపులేషన్ 2%, కానీ మేము ఇచ్చే జీడిపి 5% ఉంది దేశానికి, అది గుర్తుపెట్టుకోండి అని తెలంగాణ స్టైల్లో మాస్గా అటు కేటీఆర్ గారు అంటే, మా సౌత్ ఇండియా ఎంపీ పర్సెంటేజ్ 24% మాత్రమే, కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇండియాకి ఇచ్చే జీడిపి 36% ఉంది. అది మీరు గమనించాలి. మీరు డీలిమిటేషన్ చేయాల్సి వస్తే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. మీరు జీడిపి ప్రకారం డీలిమిటేషన్ చేయండి. పార్లమెంట్లో ఎంపీ సీట్లలో 36% మా సౌత్ ఇండియన్స్ కి ఇవ్వండి. అలాంటి డీలిమిటేషన్ చేస్తే దానికి మేము అందరం మద్దతు ఇస్తాం మేము అని చాలా బలంగా చెప్పారు ఆయన. అటు కేరళ సీఎం పినరాయి విజయన్ గారు మాట్లాడుతూ, ఫెడరలిజం అనేది మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ కాదు, అది మా బర్త్ రైట్, అది మా హక్కును మేము అడుగుతున్నాం. Federalism is not a gift from the union, but a right of the states. Our collective resistance is not just about seats. It is a fight to preserve India's soul. అందుకే కదా ఇందిరాగాంధీ గారు 42nd అమెండ్మెంట్ తెచ్చారు, పాపులేషన్ కంట్రోల్ చేయాలి అని. మరి కంట్రోల్ చేయని వాళ్ళని పీనలైజ్ చేయాలి, కానీ కంట్రోల్ చేసిన వాళ్ళని ఎలా చేయగలుగుతారు మీరు? దీని మీద ప్రోరేటా ఎట్లా వేస్తారు? బీజేపీకి సంబంధించి బ్లాక్ ఫ్లాగ్ ప్రొటెస్ట్ నడుస్తుంది. ఏ రోజైతే జాయింట్ యాక్షన్ కమిటీ జరిగిందో, నిన్న జరిగింది, నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి, ఆ రోజు బీజేపీ వాళ్ళందరూ కలిపి బ్లాక్ ఫ్లాగ్ ప్రొటెస్ట్ అని చేస్తున్నారు. డీకే శివ్ కుమార్ గారు నన్ను తీహార్ జైలుకి పంపించినప్పుడే నేను భయపడలేదు, ఈ బ్లాక్ ఫ్లాగ్స్ కి నేను భయపడేదని చెప్పి అంటున్నారు ఆయన. జాయింట్ యాక్షన్ కమిటీలో వీళ్ళందరూ ఏం మాట్లాడారో మీకు అర్థమైంది కాబట్టి ఒకసారి ఇప్పుడు గీతకు అటు సైడ్ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారో విందాం. వాళ్ళు ఒక 5 పాయింట్లు చాలా బలంగా చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1, అసలు మేము డీలిమిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు కదా, మీరు ఇప్పటి నుంచి ఎందుకు భయపడుతున్నారు అన్నట్టు నిర్మలా సీతారామన్ గారి నుంచి ఇటు అన్నమలై గారి వరకు అంటుంటే, దానికే కేటీఆర్ గారు
ఇవాళ మేము రియాక్ట్ అవ్వకపోతే రేపు సడన్ గా మన నెత్తి మీద దింపుతారు దీన్ని, ఇవాళ మేము యాక్ట్ చేయకపోతే రేపు భావి తరాలు మమ్మల్ని తిట్టుకుంటాయి మమ్మల్ని అని అటు సైడ్ వాళ్ళు అంటున్నారు. పాయింట్ నెంబర్ 2, డైవర్జన్ పాలిటిక్స్. తమిళనాడుకు వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ లో డిఎంకే కొంచెం వీక్ గా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో డిఎంకే గవర్నెన్స్ ఏం బాలేదు అని అపోజిషన్ అంటుంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఈ గేమ్ ఆడుతుంది డిఎంకే. మొన్నటి వరకు 3 లాంగ్వేజ్ పాలసీని పట్టుకుంది, ఇవాళ సడన్ గా వచ్చి డీలిమిటేషన్ అంటున్నారు. మేము స్టార్టే చేయండి ఏంటిది. పాయింట్ నెంబర్ 3, మీ సీట్లు తగ్గవు, దానికి మేము హామీ ఇస్తాం. ఎక్కడైతే జనాభా అధికంగా పెరిగిందో వాళ్ళ గవర్నెన్స్ గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. 15 లక్షల మంది కాన్స్టిట్యున్సీకి ఎంపీ ఉంటే అక్కడ 20 లక్షలు 30 లక్షలకు ఎంపీ ఉంటే వాళ్ళకి డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది? భారతదేశపు ఎదుగుదలని ఎందుకు ఆపుతున్నారు మీరు అనేది దాని పాయింట్. ఇకపోతే నెక్స్ట్ పాయింట్, మీరు ట్యాక్స్లు ఎక్కువ కడుతున్నారు కరెక్టే. ఆ ట్యాక్స్ స్పెండ్ చేసేది ఎవరి మీద? తోటి భారతీయుల మీదే కదా. ఫెడరలిజం అంటే అట్లనే కదా పనిచేసేది. బాగా ఉన్న వాళ్ళు డబ్బులు కడితేనే కదా బ్రిడ్జ్లు ఫ్లైఓవర్లు కట్టేది. ఆ బ్రిడ్జ్ మీద ఆ ఫ్లైఓవర్ మీద ఒక మధ్యతరగతి వ్యక్తి వెళ్తే అందులో ఏముంది తప్పు? యూనిటీని మీరు ఎంబ్రేస్ చేయట్లేదు, అందరూ బాగు మీరు కోరట్లేదు. పాయింట్ నెంబర్ 5, 2031 సెన్సెస్ వచ్చే వరకు డీలిమిటేషన్ మాటే లేదు. 2026లో ఫ్రీజ్ అయిన ఎంపీ సీట్లను మేము పెంచాం. మీరు ఎలక్షన్ కోసం ఈ గేమ్ ఆడుతూ పాపం వేరే స్టేట్ సీఎంలు కూడా మీరు బలి చేస్తున్నారు అని డైరెక్ట్ గా ఎంకే స్టాలిన్ గారిని టార్గెట్ చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే ఇది బీజేపీ వాళ్ళ వాదన. యాజ్ యూజువల్ గా న్యూట్రల్ గా మీకు 2 పర్స్పెక్టివ్స్ చెప్పాను. మీరు ఏది కరెక్ట్ అంటారు? యాజ్ అన్ ఇండియన్, యాజ్ అ సౌత్ ఇండియన్ నాకు కింద కామెంట్స్ లో రాయండి. సౌత్ ఇండియన్స్ అందరూ ద్రవిడియన్స్, మనకి నార్త్ ఇండియాకి సంబంధం లేదు అనే ఫిలాసఫీ నేను నమ్మకపోయినా డీలిమిటేషన్ అనేది ఇంకో 25 సంవత్సరాలు ఫ్రీజ్ చేయకపోతే ఖచ్చితంగా మన రిప్రజెంటేషన్ ఇబ్బందుల్లో పడుతుంది అని నేనైతే భావిస్తున్నా. దానికి మీరేమంటారు? లెట్ మీ నో. అండ్ మన ఫస్ట్ ఎవర్ మెంబర్స్ ఓన్లీ వీడియో పడింది, గంట సేపు వీడియో అయితే నిన్న సండే రోజున ఎంతో ప్రేమతో ఎంతో ఇష్టంతో చేసిన వీడియో అది. ఆ వీడియోని చూడాలంటే ఆ లింక్ నేను కింద పిన్ కామెంట్ లో పెడుతున్నా, చెక్ ఇట్ అవుట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. ఏ న్యూస్ అయినా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఒక సగటు భారతీయుల 2 వైపులు వివరిస్తున్నా. దానివల్ల వస్తున్న రిటెన్షన్, ఈ వాచ్ టైం ఏదైతే మీరు నాకు ఇస్తున్నారో, ఇలాంటి వీడియోస్ రోజు చేయాలి, రోజుకొకటి దింపాలి, కరెక్ట్ గా మాట్లాడాలి, రెస్పాన్సిబుల్ గా మాట్లాడాలి, న్యూట్రల్ గా మాట్లాడాలి అనే బాధ్యతని ఇంకా పెంచుతుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. డైలీ నా వీడియోస్ ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్న మీ అందరికీ తెలుసు. బట్ ఇలాంటి వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళు కూడా వెళ్తున్నాయి కాబట్టి చెప్తున్నా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియాస్ నాకు ఏదైనా డైరెక్ట్గా వచ్చిద్దాం అనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. ఈజీగా యూ కెన్ ఫైండ్ మీ. అక్కడ ఇలాంటి వీడియోస్ని షార్ట్స్లో కూడా చూడొచ్చు, రీల్స్ లాగా. నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా మీరు యూ కెన్ హ్యావ్ ఎన్ ఐ. 2 వచ్చేసేయండి, అక్కడ కూడా కనెక్ట్ అవుదాం. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ పర్టికులర్ వీడియో రీసెంట్గా జరిగిన సుదీక్ష కోనంకి గారి ఇన్సిడెంట్ మీద. ఆవిడ అమెరికాకి సంబంధించిన వ్యక్తి, ఆవిడ మన తెలుగు అమ్మాయి. ఆవిడ గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ ఇన్సిడెంట్ గురించి ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా సునీత విలియమ్స్ గారి రిటర్న్, ఆవిడ అంతరిక్షం నుంచి భూమి మీదకి వచ్చారు. ఆవిడ ఆ హీరోయిక్ స్టోరీని 15 నిమిషాల్లో మొత్తం తెలిసేసుకుందాం అనుకుంటే డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంది. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above inequality. Rise above ignorance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.